సినిమాలు తీశారు, మాకు బాగా గుర్తు. సినిమా తీసి ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని అయితే దారుణాతి దారుణంగా చిత్రీకరించారు. ఆ సినిమాలో రాంగోపాల్ వర్మ గారు తీసిన సినిమా ప్రొడక్షన్ కూడా సజ్జల కుటుంబ సభ్యులే ప్రొడక్షన్ చేశారు. తీసేటప్పుడు విఘ్నతతో ఆలోచించాలి కదా. దేవుడు నీకంటూ ఒక బుర్ర ఇచ్చాడు, ఆ బుర్రలో నువ్వు విఘ్నతతో ఆలోచించాలి కదా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లు రాంగోపాల్ వర్మ నోటికి వచ్చింది మాట్లాడాడు. ఆయన కానీ శ్రీరెడ్డి కానీ ఇలాగ అనేక మంది వాళ్ళు అన్ని చేసి ఉన్నారు. ఈ 5 నెలల అధికారంలో మేము వచ్చున్నాం కూటమి. ఎక్కడైనా సరే వారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా సరే మీకు కించపరిచేటట్లు మాట్లాడుతూ ఉన్నావా? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళని మేము ఎక్కడైనా సరే అవమానపరుస్తూ ఉన్నావా? ఆఖరికి తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో ఎవరైనా సరే మహిళల్ని కించపరిచేటట్లు కానీ ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మాకు దిశ నిర్దేశిస్తా ఉన్నారు. ఇది మా వ్యక్తిత్వం. కానీ అలా 5 సంవత్సరాలు ఎంత దారుణం చేసి క్యారెక్టర్ అసాసిన్ చేసి ఈరోజు మేము పుణ్యులం అయిపోయాం, రాజకీయ సన్యాసం తీసేసుకున్నాం, మాకు ఇంకెక్కడి నుంచి రాజకీయంతో సంబంధం లేదంటే చేసిన తప్పంతా చేసేసి ఇప్పుడు అంతా తూర్చి అంటే ఎవడన్నా ఊరుకుంటాడా? చట్టం దాని పని అది చేసుకుపోతుంది. గత 5 సంవత్సరాలు ఆ సినిమాలోని నా సతీమణి కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఉన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు చిత్రీకరించారు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. చట్టం దాని పని అది చేసుకుపోతుంది. మేము ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం, ఇలాగ తప్పుడు వేషాలు వేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ పార్టీ వారైనా సరే మహిళల్ని కించపరచాలని అనుకున్నా, మహిళల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నా, అధికారం ఉంది, వారి యొక్క ప్రోత్సాహం ఉంది, మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చని ఆ భావన ఉన్నా అవన్నీ కూడా సరైపోవాలి. సరైపోయి ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉండాలని మా ఆలోచన. రాష్ట్రం నలుమూల నుంచి 4 కేసులు పెట్టించారు కావాలని. దీంట్లో ఒకసారి పెడితే సరిపోయేదానికి సెక్షన్ నమోదు చేసి నా మీద క్రిమినల్ కేసు పెట్టారు. మనోభావాలు దెబ్బతిన్నాయి. మా వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయి కదా, మా వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా. మా వాళ్ళకి మా కూటమి నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయి, అందుకే వెళ్ళి కేసులు కట్టి ఉంటారు అంతే. దాని మించి విషయం లేదు.